చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానం చేయగలిగితే, పౌలు బర్నబాలు నిలవబడి సువార్తను బోధిస్తున్న సమయంలో ఇంకా మాకేదైనా బుద్ధివాక్యం చెప్పరాదా అని చెప్పి సంఘ సభ్యులు అడిగినప్పుడు వారి మధ్యలో నిలవబడి ఇశ్రాయేలీయుల చరిత్ర అంతటిని వివరిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు ఏ విధంగా వెళ్ళారో, ఐగుప్తులో ఏ విధముగా బానిసలుగా మార్చబడ్డారో, ఏ విధముగా బానిసత్వంగా 450 సంవత్సరాలు అక్కడ బంధించబడి బానిస బ్రతుకును బ్రతికారో ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా మనం 21వ వచనంలో చూస్తాం. చూడండి, ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. చాలా, ఇక్కడ 40 ఏండ్ల వరకు సౌలును రాజుగా నియమించిన ఆ తరువాత అన్న ఆ పదంతో ప్రారంభించబడిన 22వ వచనంలో మనం ఆలోచన చేస్తే దావీదు యొక్క పరిచయం మనకు కనిపిస్తుంది. దావీదు ఎట్లాంటి వాడో, దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో చాలా క్లుప్తంగా దేవుడు దావీదుని గురించి తెలియజేస్తే ఏమంటాడంటే, నేను యెష్షయి కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు లేదా నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని గురించి మనం కొన్ని నిమిషాలు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడుగా పిలువబడ్డాడు, ఎందుకు దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని పిలిచాడు అని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయగలిగితే ఆ కిందే మనం చదువుతాం, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడ్డాడంటే, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ ఏం చేశాడంటే దావీదు గారు నెరవేర్చాడు. ఈరోజు దేవుని ఉద్దేశాలను మనం కూడా నెరవేర్చగలిగితే, మనం కూడా దేవుని యొక్క చిత్తమంతటిని నెరవేర్చగలిగితే, దేవుని చిత్త ప్రకారం మనం కూడా జీవించగలిగితే, మనం కూడా దేవుని హృదయానుసారులమని దేవుడు పిలుస్తాడు. దేవుని ఇష్టానుసారమైన మనుషులుగా, దేవుని హృదయానుసారమైన మనుషులుగా జీవించాలంటే ఏం చేయాలంట? దేవుని ఉద్దేశములన్నింటినీ నెరవేర్చాలంట. దేవుని ఉద్దేశములు అనగా దేవుని యొక్క చిత్తమును మనం కూడా నెరవేర్చగలిగితే దావీదు భక్తునిలాగే మనం కూడా దేవుని హృదయానుసారులమైన మనుష్యులము అని దేవుని ద్వారా సాక్ష్యం పొందుకుంటాం. అయితే దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో ఒక 2-3 విషయాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఈ చిన్నవానిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. యేసుక్రీస్తు వారు అంటారు, ఈ చిన్న బిడ్డలలో ఎవ్వరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదంట. అంటే దేవుని చిత్తం ఏమని? అందరూ రక్షణ పొందాలని. ఈరోజు దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మనుష్యుడు రక్షణ పొందాల. భూమి మీద మానవుని పుట్టిన ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, యవనస్తులు, వృద్ధులు, పిల్లలు అందరూ వయస్సు భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి మనుష్యుడు రక్షించబడాలి. ఎవ్వరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. ఇది దేవుని చిత్తం. అయితే దావీదు చిత్తం కూడా ఎగ్జాక్ట్గా ఇట్లాగే ఉంటుంది. చూడండి, ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి రండి. 71వ కీర్తనలో ఆయన దేవుణ్ణి ఒక కోరిక కోరుతాడు. ఏంటి అని మనం ఆలోచిస్తే 71వ కీర్తన 18వ వాక్యాన్ని చదవండి ఒకసారి.
వచ్చు తరమునకు నీ బాహుబలము గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. దావీదు కోరిక ఏంటంటే పుట్టబోవు పిల్లలకు కూడా ఏం చెప్పాలంట? దేవుని యొక్క బాహుబలమును గురించి చెప్పాలనుకున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి వారందరూ, ఇప్పుడు భూమి మీద ఉన్నవారు మాత్రమే రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావడం కాదు, కానీ రాబోవు తరం వారికి కూడా నేను వాక్యం చెప్పాలా అని ఆశపడుతున్నాడు. రాబోవు తరం వారికి కూడా నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క మహత్యమును, నీ యొక్క గొప్ప కార్యమును నేను వివరించాలా. కాబట్టి అప్పటి వరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచు ప్రభువా అంటాడు. అంటే రాబోవు తరము పిల్లలకు, పుట్టబోవు పిల్లలకు ఏం చేయాలనుకున్నాడు ఆయన? దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ పిల్లలు కూడా, పుట్టబోవు పిల్లలు కూడా, రాబోవు తరములో ఉన్న పిల్లలు కూడా ఎవ్వరు దేవుని ఎరుగకుండా నశించడం దావీదుకు కూడా ఇష్టం లేదు. ఇదే ఇష్టమే ఎవరి ఇష్టం? ఇందాక చదువుకున్నా దేవుని ఇష్టం కూడా అదే, దేవుని చిత్తం కూడా అదే. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఎగ్జాక్ట్గా అదే ఆశ ఎవరిలో కనిపిస్తుంది ఇప్పుడు? దావీదులో కూడా. దావీదు కూడా అంటాడు, ప్రభువా రాబోవు తరం కూడా నశించరాదు, పుట్టబోవు పిల్లలు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, వారికి కూడా నేను నీ బాహుబలమును, నీ మహాకార్యమును నేను వివరించడానికి నన్ను సజీవునిగా ఉంచు ప్రభువా అంటాడు. అంటే ఎవరు నశించకూడదని ఎవరైతే ప్రయాసపడతారో వారందరూ దేవుని చిత్తం చెప్పున చేయువారే. దేవుని చిత్త ప్రకారం జీవించే వారందరూ దేవుని హృదయానుసారులే. ఈరోజు దావీదును దేవుడు ఎందుకు నా హృదయానుసారుడు అన్నాడంటే దేవుని హృదయంలో ఉన్న ఆశే దావీదు హృదయంలో కూడా ఉంది. అంతేనా? ఏమంతేనా? అర్థమవుతుందా? ఈరోజు మనం కూడా అదే ఆశ కలిగి ఉంటే మనం కూడా దేవుని హృదయానుసారులమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మొదటిగా ఎందుకు దావీదు దేవుని హృదయాన్ని అనుసరించిన వాడు, దావీదు ఎందుకు దేవుని ఇష్టాన్ని అనుసరించిన వాడు అంటే దేవుని ఇష్టమేంటో అదే ఇష్టమే కలిగి ఉన్నాడు, దేవుని చిత్తమేంటో అదే చిత్తమే నెరవేరుస్తున్నాడు. కనుక దావీదు దేవుని హృదయానుసరుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ, ఎవరు నశించకూడదని చెప్పి మనం కూడా ఇతరులకు రక్షణ సువార్తను బోధించే వారముగా, ప్రకటించే వారముగా ఉంటే మనం కూడా దేవుని హృదయానుసారులమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు నశించడం దేవుని చిత్తం కాదు. మనం కూడా ఎవరు నశించకూడదని ఇష్టం కలిగి ఉంటే మనం కూడా దేవుని హృదయానుసారాలు. రెండవదిగా దేవుని చిత్తం ఏమయ్యిందంటే తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ రెండవదిగా దేవుని చిత్తం ఏంటంట? ప్రతి విషయములో, ప్రతి సమయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఇప్పుడు ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దేవుని హృదయములో ఉన్న దానిని అంతటిని దావీదు నెరవేరుస్తున్నాడు. మొదటిగా ఎవరు నశించకూడదని దేవుడు ఇష్టపడినట్టుగానే దావీదు కూడా ఎవరు నశించకూడదని ఇష్టపడి ప్రయాసపడ్డాడు. రెండవదిగా ప్రతి సమయంలో కృతజ్ఞతలు తెలియజేయడం దేవుని చిత్తం అయితే దావీదు కూడా ప్రతి సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు కోకొల్లలుగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మచ్చుకు ఒకటి మనం చూడగలిగితే 103వ కీర్తనలో దావీదు యొక్క కృతజ్ఞతా భావం ఏంటో మనకు కనిపిస్తుంది. చూడండి 103వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరిచిపోవద్దు. తన హృదయంతో చెప్తున్న మాట అదే, దేన్ని మర్చిపోవద్దు. మరి ఏం చేయమంటావు అంటే తన ప్రాణంతో అంటున్నాడు ఆయన, నువ్వు మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంక ఎన్ని సందర్భాలలో మనం చదువుతాము దావీదు యొక్క కృతజ్ఞత, దావీదు యొక్క థ్యాంక్ గివింగ్ మనం ఎన్ని సందర్భాల్లో చదువుతామంటే దావీదు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డానికి రెండవ కారణం ఏంటంటే దేవుని చిత్తం. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అడవిలో ఉన్న
అరణ్యంలో ఉన్నా, గొర్రెల దగ్గర ఉన్నా, ఇంటిలో ఉన్నా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఎనీవేర్ ఆయన చేసిన ఒక పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనం కూడా దేవుని హృదయానుసారులముగా పిలువబడతాం. ఈరోజు కొన్నిసార్లు మేళ్ళు పొందుకుంటాం, కానీ ఆ పొందుకున్న మేళ్లకు తగిన కృతజ్ఞత తెలియజేయడం లేదు. మానవులు చాలా మట్టుకు మేలు పొందేంత వరకు ఒకలా ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత మరొకలా ఉంటారు. ఇది మనం చూస్తున్నటువంటి వాస్తవం. అవసరం ఉన్నంత వరకు ఇంకా నీవే దేవుడు అన్నంత ఉంటారు, అవసరం తీరిపోగానే నీవెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి కృతజ్ఞత లేని మానవుల మధ్యలో దావీదు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే ఏ చిన్న ఉపకారం కూడా మరిచిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా దేవుని చిత్తం ఏంటో దావీదు ఏ విధంగా దాన్ని నెరవేర్చాడో చూస్తాం. చూడండి, భక్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి, 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం ఒకసారి. చూడండి, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయడం దేవుని చిత్తం. అంటే ఏంటి చెప్పండి అమ్మ, ఒకసారి చెప్పండి. మూర్ఖుల నోరు మూయడం అంటే ఏంటి? చెప్పండి, ఇంకొని చెప్పండి. చెప్పండి అమ్మా. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయడం దేవుని చిత్తం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ మాట అయినా అది తప్పని తెలిసి కూడా మనం ఒప్పుకుంటాం, చూసారా? అది దేవుని చిత్తం కాదట. మరి ఏం చేయాలి? వెంటనే నోరు మూయాల. అంటే ఏం చేయాలా? ఇట్లా కాదు, నోరు మూయమంటే పోయి నోటి మీద చేయి పెట్టమని కాదు. స్టాప్ చేయాలంటే ఏం చేయాలా? సరి అయిన వాదన ఏంటో మనకి వినిపించాలి. ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశమును కలుగజేశాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ మూర్ఖులు ఏమంటారు? ఇది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఏం థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీ. నోరు కూడా తెలియదు కదా. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే పెద్ద శబ్దం వచ్చిందంట, ఇంకా భూమి ఆకాశం ఏర్పడిందంట. నమ్మడానికి వీలవుతుందా? ఇట్లాంటి అజ్ఞానుల నోరు మూయడం దేవుని చిత్తం. మరి దావీదు ఎక్కడైనా నోరు మూసాడా? మూర్ఖంగా మాట్లాడే వ్యక్తుల నోరు ఎక్కడైనా మూసాడా? మనకు చాలా త్వరగా గుర్తొచ్చే సందర్భం ఏలాలోయ. గాతువాడైన గొల్యాతు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యం చదవండి త్వరగా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యం. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? దావీదేనా? మరొకసారి ఆలోచన చేసి చెప్పండి. 4వ వచనం చదవండి. గాతువాడైన గొల్యాతు మాట్లాడుతున్నాడు. గొల్యాతు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ అందరిని చూసి అంటున్నాడంటే, ఒరే యుద్ధం చేయడానికని మేము వస్తే మీరు ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారేంటి? రండి యుద్ధం చేద్దాం. ఒరే నువ్వు అంత ఎత్తున్నావు, నీతో మేము ఎలా యుద్ధం చేస్తాం అంటూ ఉంటే, ఒక పని చేయండి, మా వాళ్ళు మీ వాళ్ళంతా సైడ్కి కూర్చోండి, ఫిలిస్తీయులలో నుంచి నేను ఒక్కనే యుద్ధానికి వస్తాను, మీ ఇశ్రాయేలీయులలో నుండి కూడా ఒకరిని పంపించండి,
వాడు నేను ఇద్దరం పోట్లాడి యుద్ధం చేస్తాం. నేను ఓడిపోయాను అనుకో, మా వాళ్ళంతా మీకు దాసులు అవుతారు. మీరు పంపించిన వాడు ఓడిపోతే మీ వాళ్ళందరూ మాకు దాసులు కావాలని ఒక తీర్మానం చేశాడు. రోజు తిడుతున్నాడంట, ఇశ్రాయేలులందరినీ రోజు తిడుతున్నాడంట. చేతగాని వాళ్ళరా రండ్రా, దమ్ముంటే చూసుకుందాం రండి అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిరస్కరించుచున్నాడు, మూర్ఖముగా మాట్లాడుచున్నాడంట. ఆయన మాటలు వినే వీళ్ళందరూ ఏమైపోయారు చూడండి ఒకసారి. 11వ వచనం చదవండి. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, చాలా భయపడిపోతున్నారు. ప్రజలు భయపడుతున్నారంటే ఒక అర్థం ఉంటుంది, ఆడవాళ్ళు భయపడుతున్నారన్నా పిల్లలు భయపడుతున్నారని ఒక అర్థం ఉంటుంది. కానీ సైన్యం భయపడుతుంది, సైన్యాధిపతులు భయపడుతున్నారు, మంత్రులు భయపడుతున్నారు, పైగా రాజు కూడా భయపడి ఇంట్లో కూర్చున్నాడంట. ఎంత మూర్ఖంగా మాట్లాడుచున్నా వాడు నోరు మూపిద్దామని ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. ఒరే, మన దేవుని దూషించడానికి వీడెవడు అసలు, ఇట్లాంటి వాడిని మనం బ్రతకనీయకూడదు కదా అని చెప్పి వాడిని నోరు మూపిద్దామని ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నం చేయట్లేదు. ఆ టైంలోనే దావీదు వచ్చాడంట యుద్ధం చూడడానికని, ఒక లంచ్ బాక్స్ ఇవ్వడానికని వచ్చాడు అన్నల దగ్గరికి. చూడండి 26వ వచనం చదవండి ఒకసారి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడంతటి వాడు. దావీదు ఒక్కడే మాట్లాడుతున్నాడు. అన్ని వేల మంది సైన్యం ఉన్నారు, వేల మంది సైనికులు ఉన్నారు, వేల మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది యుద్ధ విద్యాభ్యాసం కలిగిన వారు ఉన్నారు. కానీ ఎవరికి భయం చాలట్లేదు, ఎవరికి ధైర్యం చాలట్లేదు. అయితే దావీదు ఒక్కడే ముందుకు వచ్చి అంటాడు, ఇదిగో ఈ ఫిలిష్తీయుని నేను చంపేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ధైర్యం చూడండి. అంటే మూర్ఖుల నోరు మూయాలనుకున్నాడు. ఎవరు? దావీదు గారు. మూర్ఖుని నోరు మూయాలా? వీడెవడు నా దేవునికి ఎదురుగా మాట్లాడడానికి, నా జీవము కలిగిన దేవుని ఎదిరించడానికి, దూషించడానికి వీడెవడసలా? వీడిని నేను చంపేస్తానని చెప్పి ముందుకు వచ్చేసాడు. ఇంచుమించు ఒక 10-12 ఏళ్ళ పిల్లోడేమో. ఆ టైంలోనే యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. అందుకే ముందుకెళ్ళిపోయాడు. ఎలా లోయలోనికి ఏటిలోనికి వెళ్ళిపోయి 5 నున్నని రాళ్ళను తీసుకొని, ఒడిసెలను తీసుకొని, ఒక్క ఒడిసెలలో ఒక్క రాయితో కొట్టి చంపేసినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రాయి వెళ్ళి సరాసరి నుదుటి మీద తగలగానే వాడు కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే వాడి దగ్గర ఉన్న కత్తె తీసి వాని తలను తెగ నరికాడంట. ఆ రోజందరూ ఇశ్రాయేలులందరూ సంతోషంతో సంబరాలు చేసుకున్నారు, ఫిలిష్తీయులందరూ భయంతో పారిపోయారు. అయితే ఆ మూర్ఖుని నోరు మూయడానికి ఎవరు సాహసం చేశారు? దావీదు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? మూర్ఖుల నోరు మూయించడం. దావీదు ఏం చేశాడు? ఆ మూర్ఖంగా మాట్లాడుతున్న వాడి నోరు మూయించాడు. ఇప్పుడు దేవుని హృదయములో ఉన్న మాటే, దేవుని హృదయములో ఉన్న ఆలోచనే ఎవరి హృదయంలో ఉంది? దావీదు హృదయంలో ఉంది. అందుకనే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అంటాడంటే నా హృదయంలో ఏముందో అదే ఎగ్జాక్ట్గా దాన్నే చేస్తాడు దావీదు అంటాడు. ఈరోజు మనం కూడా మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులను నోరు మోయించాలా? మీ దేవుడేమంత గొప్ప దేవుడు కాదులే, మీ దేవుడేమంత గొప్ప దేవుడు కాదులే, అంత గొప్ప దేవుడేం కాదులే అని మాట్లాడుతున్న ప్రతి మూర్ఖుని నోరు మనం మోయగలగాల. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గంభీరమైన వాడో, ఎంత ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలా. వారందరూ సత్యాన్ని గ్రహించాలా, వారందరూ వాస్తవాన్ని నిజాన్ని తెలుసుకొని దేవునిలోనికి రావాలి. అదే దేవుని యొక్క చిత్తం కూడా. అందుకే దేవుడు దావీదును ఎందుకు నా హృదయానుసారుడు అన్నాడంటే దేవుని హృదయంలో ఏముందో, దేవుని ఉద్దేశం ఏముందో, దేవుని చిత్తమేముందో వాటన్నింటిని ఏం చేశాడంటే దావీదు నెరవేర్చాడు. ఏమేం చేశాడు? మొదటిగా ఏం చేశాడు? ఎవ్వరూ నశించకూడదని దేవుని మనసులో ఉన్న చిత్తాన్నే దావీదు కూడా నెరవేర్చాడు. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది దేవుని చిత్తము. దావీదు కూడా అదే చేశాడు. మూడవదిగా మూర్ఖుల నోరు మూయించాలని దేవుడు ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు. అదే పనిని ఎవరు చేశారు?
దావీదు చేశాడు. కాబట్టి ఈ రాత్రి మనం కూడా దావీదులాగే దేవుడు నా హృదయానుసారులని మనల్ని కూడా పిలవాలన్నా, మనం కూడా అటువంటి సాక్ష్యం కలిగి జీవించాలన్నా, మనం కూడా ఎవరు నశించకుండా మనం కూడా ఏం చేయాలా? స్వార్థను ప్రకటించాలా. మనం కూడా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞతాస్థితులు చెల్లించడం నేర్చుకోవాలా. ప్రతి విషయాలలో మూర్ఖంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరును మనం కూడా మూసే ప్రయత్నం చేయాలి. వాస్తవాన్ని చెప్పి, సత్యాన్ని చెప్పి, మూర్ఖంగా మాట్లాడేటువంటి వారికి వాక్యాన్ని చెప్పి మనం కూడా రక్షణలోనికి నడిపించే ప్రయత్నం చేయాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.